ఎంతో దేవుని చిన్నమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ చరణం. వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. ప్రభునందు ప్రియులారా, దేవుడు నరులను పరిశీలించేవాడుగా కనపడుతున్నాడు. మానవ జాతి మీద నేరారోపణ చేస్తున్న దేవుని మాటలను బలపరిచే వ్యక్తి ప్రభువే. క్రొత్త నిబంధనలోని యేసు దేవుడు ఆకాశం నుండి చూస్తున్నాడు. సర్వంతర్యామి అయిన దేవుని కన్ను యేసే కదా. ఆ కన్ను అన్నిటిని చూస్తున్నది. ఆ కన్నుకు మరుగైనది ఏదియూ లేదు. ఆయన దృష్టికి మరుగు లేక సమస్తమును తేటగా కనబడుతున్నవని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఆకాశం నుండి చూచెను అని దావీదు అంటున్నాడు. దేవుడు ఆకాశం నుండి దిగివచ్చాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. మనుషులను ఆయన పట్టుకున్నారు, ఆయన అవమానపరిచారు, ఆయనను గాయపరిచారు, ఆయన మీద ఉమ్మి వేశారు. మన పాపం నిమిత్తము, మన తలంపుల ద్వారా వచ్చే ప్రతి పాపం నిమిత్తము ఆయన ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. చేతుల ద్వారా చేసిన ప్రతి పాపం నిమిత్తము 2 చేతుల్లో సేలయించుకున్నాడు. మన తప్పుడు నడతల ద్వారా చేసిన పాపం నిమిత్తము 2 కాళ్ళు సేలయించుకున్నాడు. మన హృదయ ఆలోచనలో చేసిన పాపం నిమిత్తము పక్కలో బల్లెపు పోటు ఆయన పొంది 5 గాయములు, పంచగాయములు నీ కొరకు నా కొరకు పొంది ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు నీవు ఆలోచించి తెలుసుకోవాలని, నీవు ఆయనను ఎరిగి రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకే యేసు రక్తం ప్రతి పాపిని కడిగి పవిత్రులుగా చేస్తుందని వాక్యం చెప్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రభుని అంగీకరించు. రక్షణ, దీవెన, ఆశీర్వాదం మేలు పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.